వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సీఎం గారు తంతు అంతా మీరు చూస్తున్నారు. ఇదేదో కోర్టు వ్యవహారం, శంకర్రావుకు సంబంధించిన వ్యవహారం అన్నట్టు మీరున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ దగ్గరుండి ఈ కథ అంతా నడిపిస్తోందని జగన్ ఆరోపణ. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ సార్? ఇగో చూడండి, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతూ ఉంది. అట్టనే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంది. నా ప్రభుత్వం అవినీతికి దూరంగా ప్రజలకి పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి చూస్తా ఉంది. నాకు ఈ జగన్ ఎంత మాత్రం టార్గెట్ కాదు. ఆయన గురించి ఆలోచన చేసేదానికి కూడా నాకు టైం లేదు. అయినా ఇది శంకర్రావు వ్యవహారం కానివ్వండి, ఎర్రనాయుడు వ్యవహారం కానివ్వండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏముంటదండి? అసలు మేము ఎప్పటి నుంచో ఈ పార్టీలోనే ఉన్నాం. ఆయన మీద కేసులు బనాయించాలంటే ఎప్పుడో బనాయించేవాళ్ళం. దేనికైనా సమయం రావాలా. ఇప్పుడు పాపం పండింది, టైం గుడక వచ్చింది. అయినా ఆయన గారు సచ్చీలుడు వెనక అయితే ఇంత రాద్ధాంతం చేయడం దేనికండి? దేశంలోనే అత్యున్నత సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సహకరించొచ్చు కదా. దానికి ఈయన గారు ఎందుకండి భుజాలు దడుకోవటం? సరే సరే, చిరంజీవి గారు మీరేమంటారు? ఇదిగో చూడండి, ప్రజల్ని రక్షించాల్సిన నేతలే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొమ్ముని భక్షిస్తే ఇవాళ కాకపోయినా రేపైనా సరే సరైన గుణపాఠం ప్రజలే చెప్తారనేది వాస్తవం. అవునా? ఇదే విషయాన్ని నా సినిమాల్లో నేను అనేక సార్లు చేసి మరీ చూపించాను. రావు గోపాలరావు, చరణ్ రాజ్, మోహన్ బాబు, కోట, ప్రకాష్ రాజ్, కన్నడ ప్రభాకర్, ఇలా ఎంతో మంది విలన్ని నేను చూశాను సినిమాలు. వాళ్ళు కూడా ఇలాగే నంగనాసి మాటలు చెప్పి ప్రజల ముందు మంచిగా నటించి చేయాల్సిన పనులన్నీ తెర వెనుక చేసేవాళ్ళు. అప్పుడు నేను ఏ తెల్ల గుర్రాన్నో నల్ల గుర్రాన్నో వేసుకొని వెళ్ళి హడావుడిగా 4-5 ఫైట్లు చేసి క్లైమాక్స్లోగా వాళ్ళు అవినీతి పరులని చెప్పి రుజువు చేసేవాడిని. ప్రజలతో రాళ్ల దెబ్బలు కొట్టించేవాడిని. సినిమాటిక్ గా చెప్తున్నారు సార్. అదేవిధంగా సమాజంలో ఎప్పుడు పట్టు తప్పినా, ఇలాంటి నేతలు గాడి తప్పినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ హైకోర్టులు, సిబిఐలు ఇలాంటివన్నీ కూడా హీరోలుగా ప్రవర్తిస్తాయి. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తాయి. కరెక్ట్ సార్, మన న్యాయ వ్యవస్థ హీరో. అందుకే చెప్తున్నాను, ఎప్పటికైనా చెడును వదిలేయండి, మంచిని స్వీకరించండి. ఎంతటి వాళ్ళైనా సరే వచ్చి మా కాంగ్రెస్లో కలిసిపోండి, అంతా మంచి జరుగుతుంది. ఎన్ని మురికాలువలు వచ్చి కలిసినా సరే మా కాంగ్రెస్ పార్టీ గంగా నదిలాగా పవిత్రంగా ఉంటుందా? సరే సరే, జగన్ లాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదని చెప్పి వివాదం సృష్టించిన ఆనం వివేకానంద రెడ్డి గారితో ఒక్కసారి మాట్లాడదాం. కనెక్ట్ మీ టు వివేకానంద రెడ్డి గారు. సార్ బాగుంటారా? ఏంది మందల? ఎవరా మాట్లాడేది? నేనా కిషోర్ దాస్ ని. ఎవరు గోలవారిది యాంకర్ మాడుతుళ్ళా? ఓ నువ్వా కిషోర్ దాస్? ఏందబ్బాయా, ఏంది ఇట్ట ఫోన్ చేశావు? బాగుండావా? బాగుండా. అది కాదబ్బాయా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 దశాబ్దాలుగా చాలా కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఈ జగన్ చేతిలో పెడితే ఈ పిల్లకాయవన్నీ పాడు చేస్తా ఉన్నాడు. అందుకే నేను చెప్తా ఉండా, ఇటువంటి పిల్లకాయ ఎవడికి పుట్టకూడదు. ఎవరదే? ఇంకెవరి? జగన్మోహన్ రెడ్డి కదా. అట్నా? ఈ అబ్బాయి న్యాయస్థానానికి సరైన సమాధానం చెప్పలేక వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను అడ్డం పెట్టుకుని లేనిపోయిన ఇబ్బంది చేస్తా ఉన్నాడు అబ్బాయా. ఎవరిదే? ఇంకెవరి? జగన్మోహన్ రెడ్డి కదా. అట్నా? ఈ పిల్లోడు నిన్నటి దాకా ఒకటి చెప్పి ఇవాళ ఇంకోటి చెప్పి భయపడుకొని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాడు అబ్బాయా. ఎవరా? ఇంకెవరి? జగన్మోహన్ రెడ్డి. భలే రెట్టమతంగా ఉన్నాడే. ఈ పిల్లగాడు మంచోడైతే ఈయన గారి దగ్గర లెక్కలన్నీ పక్కాగా ఉంటే ఈ కిండల వ్యవహారాలన్నీ ఎందుకో సిబిఐకి సహకరించమని చెప్పబ్బా. దమ్ముంటే నిజాన్ని నిరూపించమని చెప్పు, మీసం మెలేయమని చెప్పు, మా అందరు నోళ్లు మూయించమని చెప్పు. ఎవరదే? ఏం కిండలు పోతా ఉండవా? ఇంకెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ సిబిఐ ఫైళ్ళని నూక్కుపోయారు కదా, ఏం చేస్తారంటావన్నా? ఇంకేందబ్బాయా, ఇవన్నీ బయటికి తీసే ఎవరిని ఎక్కడ తొక్కలా ఆడ దొక్కుతారు చూస్తా ఉండు. ఎవరా? ఎవరినైనా నీ అబ్బడాల జగన్మోహన్ రెడ్డినే. అట్నా? ఫోన్ పెట్టేస్తున్నా, మళ్ళా కలుస్తా. అయ్యా, ఎంత చెప్పినా సరే మీ అందరిది ఒకటే కులం, రాజకీయ కులం. 1:1. ఆ జగన్కి ఏదో సలహా ఇచ్చి బయలుదేరండి. ఇంకా రావారా? నీకు మొదటి సలహా నేను ఇస్తా, కాకుంటే ప్రైవేట్ గా మాట్లాడుకున్నాం. అలాగే కేసీఆర్, తప్పకుండా వెళ్దాం. ఇగో జగన్, నువ్వేం బాధపడద్దు. గిసుంటి డ్రామాలు గిట్లా నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ మన దేశంలో మామూలే. నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి చెప్తారు, కానీ అరెస్ట్ చేయడానికి ఎట్టలేదన్నా 2 నెలలు ఇట్లా పడుతుంది. ఈ లోపు నువ్వు చింపది ఇట్లా పెంచుకో.
ఒకవేళ నేను అరెస్ట్ చేసిన కానీ 4 నెలల్లో బయటికి బెయిల్ మీద రావచ్చు. అప్పుడు సింపతి ఇట్లా రెట్టింపు అవుతుంది. ఏదేమైనా కానీ నీకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. ఇగో నీకేమైనా అవసరం ఉంటే రాత్రి 1 గంటలోపు ఫోన్ ఇట్లా చేయి. ఆ తర్వాత అయితే కష్టం. నేను ఓకే కేసీఆర్. అమ్మో, కేసీఆర్ సలహా ఇద్దా? జగన్ ఏమిటిది? ఏం పార్టీ పెట్టావా? వాళ్ళకి వీళ్ళకి కాదు, ముందు నాకు ఇక్కడ దెబ్బ అవుతా ఉంది. ఓట్లన్నీ కూడా 3 విధాలుగా చీలిపోతా ఉన్నాయి. ఇదిగో ఒక పని చేయవా, ఆ కాంగ్రెస్ మీరు మొదటి నుంచే మిలాకతే కదా, నా మాటలు ఎప్పటికైనా పోయి దాంట్లో గలు. అప్పుడు 2 పార్టీలే ఉంటాయి. మీకు వచ్చే ఓట్లు మీకు వస్తాయి, నాకు వచ్చాయి నాకు వస్తాయి. ఏమిటి అర్థమైందా? వినవా విను, వెళ్ళి ఆ పార్టీలో చెప్పొచ్చారు మీరు వెళ్ళండి. ఏ జగన్, ఇలా వెనకే ఎంత దాకా తెచ్చుకున్నావు? చిచ్చి, నిన్నెవడో బాగు చేయలేడు. చంద్రబాబు మజాక. మిత్రమా జగన్, ఇక్కడ నీకు చరిష్మా ఉంది, నాకు చరిష్మా ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు మా పార్టీలోకి రావాల్సిందే. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి చిరంజీవి, ఇక్కడ రాష్ట్రాన్ని నేను చూసుకుంటా, కేంద్రాన్ని నువ్వు చూసుకో, అర్థమైంది కదా? చాలు చాలే చిరంజీవి, చెప్పొచ్చావు, వెళ్ళి నీ పని చూసుకో. చిరంజీవి కూడా తక్కువ తినలేదే. నన్ను నేను ఆయనకి చెప్పేది లేదు, ఆయన వినేది లేదు. దానికి నాకు సంబంధం లేదు, నేను పోతా ఉన్నా. మై బాయ్ జగన్, మై బాయ్. ఏమిటా మిత్రపోతున్నావా? సకల్లో చోట్ల పడుతున్నాయా? ఇదిగో ఇదంతా డ్రామారయ్యా. ఎందుకంటే ఎంతకాదనుకున్నా నువ్వు మా కాంగ్రెస్ పెంచి పోషించినటువంటి చెట్టువే. మేడంను మచ్చుకు చేసుకో, ఆవిడ గారు చెప్పింది విను. మళ్ళీ వారు తిరిగి రాగానే ఎంచక్క కాంగ్రెస్లో కలిసిపో. ఆటోమేటిక్గా కేసులన్నీ కూడా కొట్టుకుపోతాయి. అర్థమైందా? అయితే ఓ కండిషన్ మాత్రం పెట్టు, మా రోషి గారికి ఏదన్నా గవర్నర్ పోస్ట్ ఇస్తేనే కలుస్తా చెప్పు. అర్థమైందా? బాయ్ బాయ్. పో, పెద్ద చెప్పొచ్చావు, ముసలని ముసలి. అయ్యా చూశారుగా, జగన్కి వాళ్ళందరూ సలహాలు ఇచ్చేశారు. మీరు మా కార్యక్రమానికి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే దయచేసి GOLA@tv9.netకి మెయిల్ చేయండి. నమస్కారం. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే, అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేశావే. ఓం శాంతి శాంతి అనిపించావే.